నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు నూతనమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. ఉద్యోగంలో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. పత్రికా రంగంలో అనుకూలతలు ఉంటాయి. శుభవార్తలు వింటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేసి స్వామివారికి వడపప్పును నివేదన చేయండి. వృషభ రాశి వారు వృత్తిపరంగా కొంత ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. ప్రణాళికలతో కూడినటువంటి జాగ్రత్తలు అవసరమవుతూ ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి. మిథున రాశి వారు తాము చేపట్టే పనుల్లో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. ఇతరులకు ఆదర్శవంతంగా ఉంటారు. ఆపదల్లో ఉన్నటువంటి వారిని ఆదుకోగలుగుతారు. ప్రేమ ఆప్యాయతల విషయంలో అపార్థాలు తొలగిపోతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయాలి. కర్కాటక రాశి వారు నూతనమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలతలు పొందుతారు. అదనపు సౌకర్యాలతో కూడినటువంటి జీవనాలు ఉంటూ ఉంటాయి. మానసికమైనటువంటి ప్రశాంతతను పొందేందుకు సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఉద్యోగ విషయాల్లో ఉన్నత బాధ్యతలు చేపడుతుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ లింగాష్టకమును పారాయణం చేయటం మంచిది. సింహరాశి వాళ్లకు ఈరోజు నూతన విషయాలు తెలుస్తూ ఉంటాయి. అలాగే అవకాశాలతో కూడిన కొన్ని శుభవార్తలు కూడా అందుతూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవహారాల్లో స్వల్ప ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ సూర్యనారాయణ స్వామి వారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించటం, సూర్య నమస్కారాలు చేసుకోవటం మంచిది. కన్యారాశి వారు సరైనటువంటి ఆలోచన విధానాలలో కార్యక్రమాలు చేపడుతూ ఉండాలి. అనుకోనటువంటి ప్రయాణాలు చేస్తుంటారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ ధైర్యలక్ష్మి అమ్మవారిని స్తుతించటం మంచిది. తులారాశి వారు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అవకాశాలను దుర్వినియోగం చేసుకోకూడదు. స్నేహ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో ప్రతిభ తెలివితేటలు ఉపయోగించాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా కవచమును పారాయణం చేయటం మంచిది. వృశ్చిక రాశి వారు ఈరోజు పనుల్లో కొంత ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. నూతనమైనటువంటి స్నేహ పరిచయాలు కలిసి వస్తాయి. వ్యాపారాల్లో లాభాలు పొందేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో చిన్న చిన్న విభేదాలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వికట గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి కవచమును పారాయణం చేసుకోవటం మంచిది. ధనుసు రాశి వాళ్లకు ఈరోజు సానుకూలంగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆశించిన అనుకూలమైనటువంటి మార్పులకు లోనవుతూ ఉంటారు. ప్రేమ ఆప్యాయతల విషయంలో సంతోషాలు ఉంటుంటాయి. కుటుంబపరమైనటువంటి విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. మకర రాశి వాళ్లకు ఒత్తిడి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మానసికమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యాపార కార్యక్రమాలను విస్తరింపచేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్థికంగా
నిలదొక్కునే ప్రయత్నం చేయండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామి వారి దండకమును పారాయణం చేయండి. కుంభరాశి వాళ్లకు ఈరోజు పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉద్యోగ విషయాల్లో ఆశించిన శుభ ఫలితాలు పొందుతుంటారు. మిత్రుల యొక్క సహాయంతో నూతన అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. మీకున్నటువంటి అప్పులను నెమ్మదిగా తీర్చే ప్రయత్నం చేయండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి రుద్రాభిషేకము నిర్వహించండి. మీనరాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తుంటారు. వివిధ రూపాల్లో ఉద్యోగ కార్యక్రమాలను జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకుంటూ ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించి నామార్చన నిర్వహించండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.